నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవటానికి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాలలో బుధగ్రహం ఉద్యోగ కారకత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలను తగ్గింపజేసుకోవటానికి నవగ్రహాల్లో బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే ఉద్యోగంలో అభివృద్ధికి కారణం రవిగ్రహం అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. రవిగ్రహాన్ని బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నటువంటి అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవచ్చు. బుధుడికి అధిష్టాన దేవుడు శ్రీ మహావిష్ణువు. అందుకే విష్ణు సహస్రనామంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన నామాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు జపించుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు అధిగమించవచ్చు. ఆ నామం ఏంటంటే ఓం వషట్కారాయ నమః. వషట్కారము అంటే వేదయజ్ఞము అని అర్థం. శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడు కనుక ఆయన్ని వషట్కారాయ నమః అంటూ మనం ధ్యానం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఉద్యోగపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడని పురాణాలలో చెప్పడం జరిగింది. కూష్మాండం గుమ్మడికాయ సమస్త భూమండలానికి సంకేతం. అందుకే ఎప్పుడైనా సరే ఉద్యోగంలో అభద్రతాభావం ఎక్కువగా ఉన్నట్లయితే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు బూడిద గుమ్మడికాయ దానం ఇవ్వాలి. బూడిద గుమ్మడికాయ దానం ఇస్తే సమస్త విశ్వాన్ని సమస్త బ్రహ్మాండాన్ని విష్ణుమూర్తికి దానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి బుధుడికి అధిష్టాన దేవుడు శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఉద్యోగపరంగా ఉన్న అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఉద్యోగపరంగా అభద్రతాభావం ఎక్కువగా ఉంటే విష్ణు స్వరూపమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా కూడా ఉద్యోగపరమైన సమస్యలు అధిగమించవచ్చు. వీలైనప్పుడు ఒక్కసారి లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవాలి. అలా అభిషేకం చేయించుకుంటే ఉద్యోగపరమైన ఆటంకాల నుంచి బయటపడవచ్చు. అలాగే దేవతా వృక్షాలలో మామిడి చెట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇంటి ఆవరణలో తూర్పు దిక్కులో మామిడి మొక్కను నాటి ఆ మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఉంటే ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మీకు వీలైనప్పుడు ఒక్కసారి మామిడి మొక్క మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. అలా చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే దానం అనేది రావి చెట్టు కింద ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మామిడి మొక్క దానం ఇవ్వాలని భావించినప్పుడు రావి చెట్టు క్రింద మామిడి మొక్క దానం ఇవ్వండి. విశేషంగా మీకున్నటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవటానికి అమ్మవారి ఆలయంలో కూడా ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే మీకు వీలైనప్పుడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో వేప చెట్టు ఉన్నట్లయితే ఆ వేప చెట్టు క్రింద ఒక ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నువ్వుల నూనె ఆవు నెయ్యి సమాన భాగాలుగా పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపం దగ్గర ఒక వేప ఆకు ఉంచి ఆ వేప ఆకు మీద ఒక బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల ఉద్యోగపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో తొందరగా పైకి ఎదగాలంటే నవగ్రహాలలో రవిగ్రహం బలం అవసరం. సూర్యుడికి ప్రీతిపాత్రమైనది బెల్లం. కాబట్టి ఉద్యోగపరమైన అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవటానికి ఉద్యోగంలో తొందరగా పైకి ఎదగటానికి సూర్యుడికి ప్రీతిపాత్రమైనది బెల్లం కాబట్టి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు దానంగా ఇవ్వటం ద్వారా కూడా ఉద్యోగంలో అభద్రతాభావాన్ని తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన ఓం శర్మణే నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు చదువుకొని ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించినట్లయితే మీ వాక్చాతుర్యంతో అధికారులను ప్రసన్నం చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన అదృష్టం కలగాలంటే పసుపుకు సంబంధించిన ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి
యమారాజ్య విరించిరస్య జగతః స్రష్ట హరిపాలకః సంహర్తాగిరిశ స్వయం సమభవజ్జేయాచ యా యోగిభిః యా మాధ్యాం ప్రకృతిం వదంతి మునయః తత్వార్థ విజ్ఞా పరాం తాం దేవీం ప్రణమామి విశ్వజననీం స్వర్గాపవర్గప్రదాం. ఇక్కడ చిట్ట చివరికి స్వర్గాపవర్గప్రదాం అనే మాట చూపించారు. ఈ తల్లిని ఆద్య అని ప్రకృతి అని స్తుతిస్తున్నది వేదము. అలాగే తత్వార్థవేత్తలు పరతత్వముగా అమ్మను దర్శిస్తున్నారు. అందుకే అమ్మకి 2 రూపాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ. ఒకటి, వేదంలో కర్మకాండ యందు చూస్తే ఆవిడ యజ్ఞస్వరూపిణిగా కర్మఫల ప్రదాయనిగా గోచరిస్తున్నది. జ్ఞానకాండకు వస్తే తత్వస్వరూపిణిగా పరబ్రహ్మముగా దర్శనమిస్తున్నది. అందుకే ఆవిడ యజ్ఞముల యందు కర్మఫలేషు జుష్టాం అని చెప్పినట్లుగా కర్మఫలప్రదాయనిగా యజ్ఞరూపిణిగా ఉన్నది. ఆ తల్లి ఉపనిషత్తుల్లో జ్ఞానరూపిణిగా ఉన్నది. అందుకు వేదమయి ఆ తల్లి జగదంబ అని దీని యొక్క తాత్పర్యం. ఈ విషయాన్ని వ్యాసుడు వారు జనమేజయునికి మొత్తం వివరించాడు. ఇలా సంపాదించానయ్యా గ్రంథాన్నంతటినీ అని. అప్పుడు జనమేజయుడు ఒక విషయాన్ని ప్రస్తావన చేశాడు. యోగులందరూ కూడా ఆ తల్లి పరతత్వం అనేది ఏ విధంగా ప్రతిపాదించారో నాకు తెలుసుకోవాలన్నది అని ప్రశ్నించాడు జనమేజయుడు. దానికి సమాధానంగా వ్యాసుడు చెప్తున్నాడు. ఒకప్పుడు నేను నైమిషారణ్యానికి వెళ్ళానయ్యా. వెళ్ళేటప్పటికీ అక్కడ ఋషులందరూ కూర్చొని చర్చ చేస్తున్నారు, పరతత్వం గురించి చర్చ చేస్తున్నారు. అనేక మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరినీ ఆరాధించి తరించే పద్ధతులున్నాయి. సరే, అందరి దేవతలను ఆరాధిద్దాం, కానీ ఎవరిని ఆరాధిస్తే సర్వదేవతల్ని ఆరాధించిన ఫలం లభిస్తున్నది, సర్వదేవతల్లోనూ ఆధిక్యమని చెప్పబడుతున్నటువంటి తత్వమేది, ఇది తెలుసుకోవాలనుంది అని ఆ ఋషుల చర్చలో జమదగ్ని ప్రశ్నిస్తాడు. ఆ జమదగ్ని ప్రశ్నకు సమాధానంగా లోమసుడు అనే మహర్షి సమాధానం చెప్తూ, సర్వదేవతల్ని నమస్కరించిన ఫలం రావాలన్నా, సర్వదేవతలకి ఆధిక్యమైన తత్వాన్ని తెలుసుకోవాలన్నా అది దేవీ ఉపాసన వల్లనే సాధ్యమవుతున్నది అని ప్రతిపాదన చేస్తూ ఈ లోమసుడు వివరిస్తాడు. అక్కడ ఆ వివరణని చెప్తున్నారు ఇక్కడ వ్యాసుడు. ఈశ్వరీ సర్వభూతానాం సర్వకారణ కారణం సర్వకామార్థదా శాంత సుఖసేవ్యా దయాన్విత. ఆవిడ సర్వభూతములకు ఈశ్వరి. ఈశ్వరి అంటే నియామకురాలు. నియామకురాలు మాత్రమే కాదు, సర్వభూతములకు కారణము కూడా. కారణము నియామకము 2 చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కారణమైనది సృష్టించి ఊరుకుంటుంది. ఇప్పుడు సృష్టించి ఊరుకోవడమే కాదు, అనుక్షణం ప్రతిదాన్ని నియమిస్తూ ఉన్నది. అందుకే ఈశ్వరి అని కారణమని 2 విషయాలు ప్రస్తావన చేశారు ఇక్కడ. పైగా ఈమెను ఉపాసించడం వల్ల సర్వకామార్థద, కోరిన అన్ని కోరికలను వాటి యొక్క ప్రయోజనాల్ని నెరవేర్చుతున్నది. శాంత, శాంత అంటే పరతత్వం అనే అర్థం ఇక్కడ. సుఖసేవ్య, ఇది గొప్ప మాట. ఇది సుఖంగా సేవింపబడుతున్నది. సుఖారాధ్య అని మనం లలితా సహస్రనామాల్లో చదువుతున్నాం. సుఖంగా ఆరాధింపబడుతుందిట. కొన్ని యజ్ఞములున్నాయే, ఫలితం బాగుంటుంది కానీ యజ్ఞం బాగుండదు, మహా కష్టం. ఆ నియమాలు చెప్పేటప్పుడే చాలా అవస్థ. ఏదో పెద్దవాళ్ళు ఫలితం బాగుందన్నారు గనక కష్టపడి చేయడం, కానీ ఫలితం వచ్చేప్పుడు బాగుంటుంది కనుక కష్టపడాల్సిందే, తప్పదు. మనం చదువు నానా కష్టపడి పగలు రాత్రి కష్టపడితేనే ర్యాంక్ వస్తుంది, తర్వాత మరొకటి దొరుకుతుంది. కష్టపడితే కానీ అన్నీ దొరకవండి. కానీ అమ్మవారిని సాధన దశలో కూడా సుఖంగా మనం ఆరాధించుకోవచ్చు. సిద్ధి అలాగూ పరమసుఖమే. ఆ సిద్ధి కోసం చేయవలసిన సాధన ఏంటి? అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారిని ధ్యానించడం, అదేవిధంగా అమ్మవారిని ఉపాసించడం, చింతన చేయడం. ఇవన్నీ అమ్మ కోసం చేయవలసిన సాధనలు. ఈ సాధనలు ఏవి కష్టం అనిపించవు. ఈ సాధన దశలోనే ఆనందం ఉంటుందట. అందుకే సుఖారాధ్య అంటే ఇది అర్థం. ఆరాధన చేస్తున్నప్పుడు కూడా సుఖం ఉంటుంది. ఎంత బాగున్నదండి. అగ్నిహోత్రం ముందు కూర్చుని మంత్రాలు చెప్తుంటే ఏదో వాళ్ళు చెప్తుంటారు, మనం వేస్తుంటాం, సుఖమే ఉండదు. అందుకే ప్రేమగా అమ్మవారిని ఆరాధిస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది, ఆ తల్లిని ధ్యానిస్తుంటే. అందుకే సుఖారాధ్య చాలా గొప్ప మాట. అదే ఇక్కడ సుఖసేవ్య అనే మాటని ఇక్కడ చూపించారు. దయాన్విత, మనం ఎంత సాధన చేసినా ఆ తల్లి దయతో అనుగ్రహిస్తున్నది. నామోచ్చారణ మాత్రేణ వాంఛితార్థ ఫలప్రద. ఇది చాలా గొప్ప మాట. దీన్ని చెప్తూనే తర్వాత ఒక అద్భుతమైన కథని లోమస మహర్షి చెప్పబోతున్నాడు. అమ్మవారి నామం పలికితే చాలు వాంఛితమైన అర్థం లభిస్తున్నది అన్నారు. నువ్వేది కోరుకుంటావో దాన్ని ఇవ్వగలదు. నామోచ్చారణ మాత్రేన, అమ్మ నామానికి అంత శక్తి ఉన్నదండి. అందుకే నామపారాయణ ప్రీత నంది విద్య అన్నారు. నంది విద్య అంటే నామ విద్య అండి. అందుకే ఆ తర్వాత చూపించారు ఇక్కడ. నంది విద్య అంటే నామముతో ఉపాసన చేసే పద్ధతికి నంది విద్య అని పేరు. అయితే అమ్మవారి నామములంటే ఏంటో తెలియాలి ముందు. అది ఇప్పుడు చెప్పబోతున్నారు. నామోచ్చారణ మాత్రేణ నీకు స్పృహ ఉండవచ్చు, ధ్యానం ఉండొచ్చు, లేకపోవచ్చు. కేవలం నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే అది క్రమంగా నిన్ను ఎలా తరింపజేసి ఫలప్రదాయకం అవుతున్నదో ఇక్కడ చూపిస్తున్నారు.
అందుకే దేవైరారాధిత పూర్వం దేవతలందరూ అమ్మవారిని ఆరాధించారు. అందువల్లనే ఆ తల్లి వల్లనే దేవతలందరూ శక్తి పొందారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అమ్మవారిని ఆరాధన చేశారు. మీరు సరస్వతి స్తోత్రం చూడండి, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై అంటున్నారు. అక్కడ ఏం చెప్తున్నాడు? బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు అమ్మవారిని ఉపాసిస్తున్నారు. అదేవిధంగా యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన అది వివరించి ఇక్కడ హరిబ్రహ్మేంద్ర సేవిత ఇత్యాది నామములు కనుక సర్వదేవతల చేత నమస్కరింపబడుతున్న తల్లి. ఇంకొక రహస్యం ఏంటంటే అమ్మవారికి సర్వదేవతల నామాలు ఉన్నాయండి. ఇది పట్టుకోవాల్సిన మరొక అంశం. సాధారణంగా ఒక దేవతకి కొన్ని నామాలు ఉంటాయి, మరొక దేవతకి కొన్ని నామాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఆ నామాలు ఈ నామాలు కలుస్తాయి, కానీ ఎవరి మానాన ఎవరి నామాలు వారివే. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి అందరి నామాలు కలుస్తాయి. మీరు ఒక్కసారి పరిశీలించండి. బ్రాహ్మి, వైష్ణవి, అగ్నాయి ఇవన్నీ దేవతల పేర్లు అమ్మవారికి ఉన్నాయి. నారాయణి, శాంకరి, వైష్ణవి ఎన్ని చూడండి. ప్రతి దేవత నామం అమ్మ దగ్గర ఉన్నది స్త్రీలింగంలో వారి. దీని అర్థం ఏంటి? ఆ దేవీ శక్తే ఆ దేవతలో ప్రవేశించి ఆ దేవత ఉనికిగా మనకు గోచరిస్తున్నది. కనుక ప్రతి దేవతల్లో ఉన్న శక్తులన్నీ కలిపితే అమ్మ. ఇది తత్వం. మోక్షకామైశ్చ విధై తాపశైర్ విజితాత్మభి, కోరికలు కోరుకునేవారు కూడా ఆ నామాన్ని పట్టుకుని ఆరాధన చేస్తారు. మోక్షకాములు కూడా అమ్మనే ఆరాధిస్తున్నారు. దానికి నేను కథ చెప్తున్నానయ్యా. కష్టపడకుండానే కేవలం అమ్మ నామాన్ని భయార్తితో, భయం చేత ఆర్తితో పలికి తరించిపోయిన ఒక మహానుభావుడున్నాడు. అతడిని మా ఋషులందరం గౌరవిస్తాం. అతడికి సత్యవ్రతుడు అని పేరు. ఆయన్ని మా ఋషులందరం ఇప్పుడు గౌరవిస్తున్నాం. మా చేత కూడా గౌరవింపబడేటంత గొప్పతనం అతడికి అమ్మ దయ వల్ల లభించింది. అమ్మ దయ రావడానికి అతడు చేసిన పని ఏమిటంటే అమ్మ నామాన్ని జ్ఞానం కూడా లేకుండా కేవలం ఆర్తితో పలికాడు. ఆ కారణం చేత అతడు తరించిపోయాడు అంటూ అమ్మ నామ మహిమని చెప్తూ ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని వివరిస్తున్నాడు. జమదగ్నే శృణుష్వేతాద్యత్పృష్టం వైత్వయాధునా. లోమసుడు చెప్తున్నాడు జమదగ్నితో, సేవనీయతమాశక్తి సర్వేషాం శుభమిచ్యుతాం పరాప్రకృతి రాజ్యాచ సర్వగా సర్వదా శివ. ఒకప్పుడు కోసల దేశంలో దేవదత్తుడు అనబడేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సంతానం లేనందుకు గాను సంతానార్థే ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే వేదము యజ్ఞములన్నీ కూడా మనకి ప్రారబ్ధవశాత్తు ఏదైనా లభించకపోతే ఆ ప్రారబ్ధ పాపాన్ని పోగొట్టుకుని ఒక క్రియను చెప్తుంది. దానికి యజ్ఞం అని పేరు. ఆ యజ్ఞం చేయడం వల్ల ఆ పాపం తొలగి ఫలితం లభిస్తుంది. ఇది యజ్ఞములు చేసేటువంటి పని. అలాగా అనేక కోరికలకు గాను అనేక యజ్ఞములు ఉన్నాయి, కామ్యము లేని యజ్ఞములు ఉన్నాయి. పైగా సంతానార్థే చేస్తున్నాడు ఈ మహానుభావుడు. పైగా సామాన్యుడు కాడు ఇతను, వేదశాస్త్రవేత్త చేస్తున్నవాడు దేవదత్తుడు. ఆ యజ్ఞాన్ని చేస్తున్నాడు. ఇది ఎక్కడ అంటే తమసా తీరమాస్థాయ కృత్వా మండపముత్తమం. తమసా నదీ తీరంలో ఒక మండపాన్ని ఏర్పరిచి యజ్ఞాన్ని చేస్తున్నాడు. బ్రహ్మకల్పులైనటువంటి అంటే బ్రహ్మతో సమానమైనటువంటి వేదవేత్తలైన విప్రులు వచ్చి ఉన్నారు అందులో. పైగా యజ్ఞానికి ఉండవలసినటువంటి బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ప్రస్తోత, ఉద్గాత వీళ్ళందరూ యజ్ఞంలో ప్రధానమైనటువంటి వారు. వాళ్ళ ద్వారా యజ్ఞం జరగాలి. ఎవరిని బ్రహ్మనాలి, ఎవరిని హోతానాలి ఇవన్నీ ఉన్నాయి. ఋగ్వేదంలో నిష్ణాతుడై ఋగ్వేదం చెప్పిన అంశమును యజ్ఞంలో ప్రవర్తింపజేసేటప్పుడు వాడిని బ్రహ్మ అని అంటారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని ఈ రోజున దర్శించి బుధవారం అక్కడ గనక తామర పూలతో పూజ చేసి యాపిల్ పండు గనక నివేదన చేసి ప్రసాదంగా గనక స్వీకరించినట్లయితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రామనామం అంత విశిష్టవంతమైనదన్నమాట. రామ అనే 2 అక్షరాలతో చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం. అందుచేతనే రానే పదం మానే పదంలో ఒకవైపు శివుడు ఒకవైపు హరి, ఇరువురి యొక్క మూల బీజ అక్షరం పొందబడి ఉన్నది. కాబట్టి నిత్యం రామనామం చేసేటువంటి వ్యక్తులకు సర్వే సర్వదా రక్షణగా ఆ స్వామివారు ఉంటారు. స్వామి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె తీసుకుని వెళ్ళి ఆ నూనెతో 6 ఒత్తులు వేసి దీపారాధన ఎవరైతే చేస్తారో
వారికి ఉత్తమ ఫలితాలు అనేటువంటివి వచ్చి తీరుతాయి. స్వామివారి ఆలయంలో రావి చెట్టు కింద సీతారాముల యొక్క చిత్రపటాన్ని ఉంచి ఓం రామ్ 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 కష్టం స్వాహ అని గనక మీరు గనక ధ్యానిస్తే ఎలాంటి కష్టమైనా సరే నివారించబడుతుంది. ఆ ఒక్క పదంలో దాగిన పరమార్థ లక్షణం అది. అసలు ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడాను ఈ విధమైనటువంటి మంత్రాన్ని ధ్యానించుకోవటం శతవిధాలా మంచిది. ఓం తర్వాత 8 సార్లు రామ్ రామ్ అనుకోవాలి, తర్వాత కష్టం స్వాహ అనుకోవాలి. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కష్టాలు లేకుండా సీతమ్మ తల్లితో కూడి మనకు వివిధ రంగాలలో అభివృద్ధిని ప్రసాదింపచేస్తాడు సుమా. ఇది ఆచరించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. శివకామిని శివాని భయహారిణి భవాని శివకామిని శివాని భయహారిణి భవాని. పూర్ణమైన ఊరిరిగింపంటే శివ కుటుంబం వెడితే పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు కూడా పెడతాడు. పంచమూర్తి ఊరేగింపుని 5 కలిసి పెడతారు ఊరేగింపుకి. అది శివుడి తరపున పరిపూర్ణమైన ఊరిరిగింపు అంటారు. కాబట్టి ఇప్పుడు అది చండీశ్వరుడు తినాలి, మేం తినకూడదు. అందుకే ఆకలేసినా సరే అమ్మో మా నాన్నగారు ఉదారుడై ఆయనకి కొడుకు స్థానం ఇచ్చారు. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై, వాళ్ళ నాన్నగారు తినగా మిగిలినవి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారు లోపలికి. అమ్మ తిందా? ఆయనకి ముందు పెట్టింది ఆవిడ, అది ఆవిడ పాతివ్రత్యం. పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఆయన శివుడు, ఆయనకేం బెంగ ఉండదు. ఆయనకి ఆకలేసింది అనుకోండి, పోని ఏమే వంట అయిందా అంటాడు, వండుతున్నా అందనుకోండి ఆవిడ, ఆయన పక్కింటికి వెళ్ళి చెల్లయ్య వంట అయిపోయిందా అని అక్కడ తినేస్తాడు. ఆయన శివుడు, ఆయన భోళాశంకరుడు, ఆయనకి ఆ పట్టింపులు ఏమి ఉండవు. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే కామాక్షి కామేశ్వరి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది. అందుకని ముందు ఆయనకి వడ్డించేసింది, ఆయన తినేశాడు. అది ఆవిడ పాతివ్రత్యం. అది చెప్పకుండా శ్లోకంలో చెప్తున్నారు. ఇది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం, ఇది మూకశంకరుల గొప్పతనం. శ్లోకంలో పాతివ్రత్య ప్రకటన ఉందా లేదా? ఇప్పుడు ఆయన తినేశాడు, ఆవిడ తినేసి ఉంటే ఏం చేయాలి? తాంబూలం వేసుకుంటుంది. ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంటుందా, ఎప్పుడూ తాంబూలం వేసుకుంటుందా? తినేసి తాంబూలం వేసుకుంటుందని చెప్పకూడదు, ఎప్పుడూ తాంబూలం వేసుకుంటుంది. ఎందుకో తెలుసా? అసలు అమ్మవారి గొప్పతనం ఏమిటంటే, సువాసిని గొప్పతనం ఏమిటంటే ఎప్పుడూ తాంబూల చరవడం చేస్తుంది. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే పురుషుడు పూజ చేసి తాంబూలం పెడితే దాన్ని ఎవరు వేసుకోవాలంటే యజమానురాలు వేసుకుంటుంది. అది అదృష్టం. సుమంగళి అంటే తాంబూల చర్వణం చేస్తారు. అందుకే తాంబూల ప్రసాదమును మించినటువంటి ప్రసాదము ఈ లోకమునందు ఇంకొకటి లేదు. జగదంబ ప్రసాదాల్లో తాంబూలమే. ఆవిడ విశేషానుగ్రహం ఇవ్వాలనుకుందనుకోండి, తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో, ఎప్పుడూ చేస్తుంది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఆవిడ చేసే తాంబూలం గురించి చెప్తూ సమాకర్ష దిగంతర తాంబూల పూరిత ముఖి 1కి 4 మాటలు చెప్తారు. ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంటుంది. అది సుమంగళి, సువాసిని యొక్క గుర్తు. నోరు ఎర్రగా ఉండాలి, ఆ తాంబూలం వేసుకుని ఉంటుంది సుమంగళి. అందుకని ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. ఏదో ఇలా కుర్చీలో కూర్చుంది, తాంబూలం వేసుకుంది. ఆయన తినేశాడు, తినేసి ఎక్కడో ఉన్నాడు. ఆయన తాంబూలం వేసుకున్నాడో వేసుకోలేదో మనకెందుకు, సుమంగళి వేసుకుంది. వేసుకుని ఆవిడ తాంబూల చర్వణం చేస్తుంది. ఈ పిల్లలు ఏం చేశారు? విశాఖేంద్రో ఉపేంద్రో ఈ ముగ్గురు ఏం చేశారు? అమ్మ మేము గెలిచేసామమ్మా రాక్షసులను. ఆవిడికి చెప్పాలి. ఆవిడికి ఎందుకు చెప్పాలి? శివుడికి ఎందుకు చెప్పరు? జ్ఞానం అయితే ఆయనకి చెప్పాలి, శక్తి అయితే ఈవిడికి చెప్పాలి. ఆదిశక్తి ఈవిడ శక్తి ఇస్తే కదా యుద్ధంలో గెలిచారు. అందుకని అమ్మకి చెప్పాలి. మరి ఈయన చేతిలో శూలం ఎవరిచ్చారు? ఆవిడిచ్చింది. అందుకని అమ్మ గెలిచేసామమ్మా, నువ్వు ఇచ్చిన శక్తే, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. వీళ్ళు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ కూర్చున్న కుర్చీ యొక్క దండీలు 2 చేతులతో పట్టుకుని ఇలా చూశారు. అమ్మ నోటి వంక. నోరు ఎర్రగా ఉంది, పెదవులు ఎర్రగా ఉన్నాయి, తెల్లటి పళ్ళ మీద కొద్దిగా ఎర్ర చారికలు వచ్చాయి. శశి విశిద కర్పూర శకలాహ, చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఆ పచ్చ కర్పూరపు తునకలు అక్కడక్కడ తెల్ల తెల్లగా అంటుకున్నాయి. చిన్నపిల్లలు, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి, వాళ్ళు పిల్లలు ఇంకాను.
వాళ్ళు యుద్ధానికి వెళ్ళొచ్చారు. పిల్లలకి చిన్నతనంలో తాంబూలం వేసుకోకూడదు అని నియమం కాదు, కానీ వాళ్ళ అమ్మ ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళి తాంబూలం వేసుకుందనుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా అంటారు. ఎర్రగా నోరు పండుతుంది. అమ్మ తాంబూలం తెచ్చి ఇవ్వదు, అది భర్తకే. పిల్లలకి ఏం చేస్తుందంటే అదొక అపురూపమైనటువంటి కానుక, అది చంటితనంలో అనుభవించేది. అమ్మ తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ ముద్ద తీసి పిల్లాడి నోట్లో పెడుతుంది. వాడు అది తినేసి అమ్మలా నాకు పండిందా అని అద్దం దగ్గరికి వెళ్ళి పెదవిలు నాలుక అన్నీ చూసుకొని అమ్మ పండిందా, అమ్మ పండిందా అంటాడు. ఆ అనడంలో పిల్లాడితనం ఉంది. ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఈ ముగ్గురు అంత శక్తివంతులుగా ఎందుకు ఉండిపోయారు అంటే ఆవిడ తాంబూలపు పిడచ తిన్నారన్నది శంకరాచార్యుల వారి సిద్ధాంతం. ఇక ఆ తాంబూల ప్రసాదానికి ఫలితం మాత్రం శంకర భగవత్పాదులు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? అమ్మవారి దగ్గర పెట్టి తీసిన తాంబూలం వేసుకోవడానికి ఉండేటటువంటి శక్తిని చెప్పడం ఎవడికి సాధ్యం కాదు. మూకశంకరులకు తాంబూలం ఇచ్చింది, వరదన్కి తాంబూలం ఇచ్చింది, కాళిదాస మహాకవిని అనుగ్రహించింది. ఆవిడ తాంబూలపు పిడచ తిన్నాడా కొన్ని కోట్ల జన్మలు తగ్గిపోయినట్టే. దాని శక్తి అటువంటిది. కాబట్టి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళాః. వాళ్ళ పిడచలు తిని అంత గొప్ప స్థితికి వెళ్ళారు. విష్ణువు లోకములకు స్థితికారుడు అయ్యాడంటే, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞాని అయి సర్వసైన్యాధిపత్యంలో ఉన్నాడంటే, ఇంద్రుడు స్వర్గలోకాధిపతి అయ్యాడంటే ఆ పిడచ తిన్నాడన్నది అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన. కాబట్టి ఇంకా నేను ఏం చెప్తాను దాని శక్తి? తాంబూల ప్రసాదానికి చెప్పనని శంకరాచార్యులు వారు ఫలశ్రుతి చెప్పని శ్లోకం అంటే దానికి చెప్పడం సాధ్యం కాదు. అమ్మవారి తాంబూల ప్రసాదము అంత మహాద్భుతమైనటువంటి ప్రసాదము. కాబట్టి ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం అంటే ఎన్ని దర్శనం చేయిస్తోంది అమ్మవారి? ఇప్పుడు ఇన్ని మంగళప్రదమైనటువంటి విషయములను దర్శనం చేయిస్తుంటే, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే మీకు ఏదో తాంబూలం వాసన వచ్చినట్టు, అమ్మవారు మీకు నోట్లో పిడచపెట్టినట్టు, మీ నోరు కూడా ఎర్రపడినట్టు, మీరు తిన్నట్టు అనిపించినా చాలు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, అది అనుగ్రహం ఆ శ్లోకంలోంచి. అంటే నేను ఇంకా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను శ్లోకం మీద. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం. అక్కడ వీణావాద్యం వినపడుతోందట లోకంలో. ఎక్కడైనా నల్లమబ్బులో ఎర్రతామర, ఎర్రతామరలో వేగి పువ్వు, వేగి పువ్వులో మల్లె పువ్వు, మల్లె పువ్వులోంచి వీణానాదం వస్తాయా? రావు. కానీ కామాక్షి ముఖం వంక చూస్తూ చెప్తున్నారు. ఏమిటి అవి వీణావాదన అంటే అమ్మవారి యొక్క మాట. ఆవిడ ఒక మాట మాట్లాడింది అనుకోండి అలా ఉంటుంది. ఆవిడ ఒక్క మాట మాట్లాడితే సరస్వతీదేవంతటిది అమ్మ బాబోయ్ అని పాట ఆపేస్తుంది. అసలు శంకర భగవత్పాదులు దాని గురించి ఓ మాట అంటారు. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైః అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతాం అంటారు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి అమ్మవారి దగ్గర కూర్చుంది. ఆవిడేం చేస్తుంటుంది అంటే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థ చూలింబరే తాంబూల చర్వణం చేస్తూ ఎర్రటి నోటితో సమాకర్ష దిగంతరా 10 దిక్కులు సువాసనలు వస్తుంటే తాంబూల చర్వణం చేస్తే ఇలా తలూపుతూ ఉంటుందిట సంతోషంగా. సంగీతం వినేటప్పుడు తల ఊపాలి, ఎందుకంటే శ్రద్ధగా వింటున్నారని గుర్తు. సంగీతం వింటూ స్థాణువులై నించున్నారనుకోండి పాడేవాడికి సంతోషంగా ఉండదు. సంగీతం ఎవరన్నా పాడుతుంటే ఇలా అంటూ ఉండాలి, అప్పుడు వింటున్నారు బాగుందన్నమాట అని పాడేవాళ్ళకి సంతోషంగా ఉంటుంది. చలిత శిరసా శంకర్లు ఏదైనా చెప్తే ఎవరికి ఏ ధర్మం ఉండాలో కూడా చెప్తారు. కాబట్టి ఆవిడేం చేస్తోంది? తాంబూల చర్వణం చేస్తూ ఇలా అంటోంది. ఇలా అంటుంటే ఆవిడ తాటంకాలు ఊగుతుంటే స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. అవి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు. ఈ కుండలములు చెక్కిళ్లలో ప్రతిబింబించి కనపడుతున్నాయి. సరస్వతీదేవి ఆవిడ వంక చూస్తూ వీణ మీద పాట పాడుతోంది. అంటే నోటితో పాడుతూ వీణ వాయిస్తోంది. ఆవిడకో వీణ ఉంది, దాని పేరు కచ్చపి. నారదుడికో వీణ ఉంది, దాని పేరు మహతి. తుంబురుడికో వీణ ఉంది, దాని పేరు కళావతి. ఆ వీణలు మహాద్భుతమైనటువంటి వీణలు. ఆ వీణ మీద పాట పాడుతోంది. ఏ పాట? ఆవిడ మీద పాడింది అనుకోండి, ఆవిడ మహాపతివ్రత.
ఆవిడ ఇదేమిటి నా మీద పాడుతుంది ఏమిటి అంటుంది. అందుకని ఆవిడికి ఏమిటి ఇష్టం? శివుడి మీద పాడుతుంటే ఆవిడ సంతోషపడిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:47. తిథి పూర్ణిమ రాత్రి 8:28 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 2:03 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. అమృతకాలం ఉదయం 11:28 నుంచి మధ్యాహ్నం 1:11 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం పూర్ణిమ బుధవారం. పూర్ణిమకి సంబంధించి పూజ ఉంటుంది, పూర్ణిమ పూజ అంటారు. అదేవిధంగా పూర్ణిమ హోమం ఉంటుంది. ఇంకా విశేషించి దత్త దిగంబర దత్తావతారం, దత్తావతారాలలో ఒక దత్తాత్రేయ అవతారం అన్నమాట. ఈ దత్తాత్రేయ అవతార సందర్భంగా దత్తాత్రేయుడిని అనగాదేవిని ఆరాధించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. ఆ సంపదను వినియోగించుకుంటే బుద్ధి కుశలత ఏర్పడుతుంది. ఇంకా విశేషించి మన చుట్టూ జరిగేటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం జ్ఞానాన్ని సముపార్జించే అవకాశాలు ఏర్పడతాయి. నేటి ఆణిముత్యాలు. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలతో జీవించే వ్యక్తి మిన్న. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 103వ అధ్యాయం వెళుతున్నాం మనం ఇప్పుడు. తర్వాత సత్యవతి పుత్ర శోకంతో దీనురాలై కొంతకాలం గడిపింది. కోడళ్ళు భీష్ముడు ఇంకా బాధపడుతున్నాడని గ్రహించి తానే వారికి ధైర్యం చెప్పింది, ఊరడించింది. తాను చేయవలసిన ధర్మాన్ని గుర్తు చేసుకుంది. తన మాతృవంశాన్ని పితృవంశాన్ని మనస్సులో ఉంచుకొని భీష్ముడిని పిలిచి ఇలా అంది, నాయన, ధర్మాత్ముడైన శాంతనుడికి పిండ ప్రదానం చెయ్యటం, ఆయన కీర్తి ప్రతిష్టలను కాపాడటం, వంశాన్ని వృద్ధి చేయటం అన్నీ కూడా ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. ఆహా, ఎట్లా పడితే అట్లా తిరుగుతారు. యథా కర్మ శుభం కృత్వా స్వర్గోపగమనం ధ్రువం యథా చాయుర్ధ్రువం సత్యే త్వయి ధర్మస్తథా ధ్రువగా. పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకము లభించటం అనేది నిశ్చితం. ఇవంతా ఇంకా ధర్మ సంఘటాలు పెడుతూ ఉంది, మెల్లగా లేవదీస్తుంది, పీటికను వేస్తూ ఉన్నది. డైరెక్ట్గా మాట్లాడరు కొంతమంది, ఇండైరెక్ట్గా తిప్పి 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 కొడతారు. సత్యాన్ని పలకటం చేత ఆయుస్సు వృద్ధి చెందటం అనేది నిశ్చితం నాయనా. అలాగే నువ్వు కూడా ధర్మబద్ధుడివై ఉన్నావు నాయనా.
ధర్మబద్ధుడై ఉన్నావు అనటం అనేది కూడా ఉచితం, నిశ్చితం. ఇందులో ఏ సందేహము లేదు నాయన. నీకు ధర్మాలు తెలుసు నాయన, ధర్మ సూక్ష్మాలు తెలుసు నాయన, ధర్మ విస్మృతి కూడా తెలుసు నాయన. ధర్మ విస్మృతి అంటే వేదాలు, వేదాంగాలు అన్నీ తెలుసు అన్నట్టు. నీ ధర్మనిష్టను నేను గమనిస్తూనే ఉన్నాను నాయన. ఎక్కడ లేని నాయన వచ్చేసింది. సంకట సమయాల్లో నువ్వు శుక్రాచార్య బృహస్పతుల్లాగా నిర్ణయాలు తీసుకొని కర్తవ్యం చేయటంలో మేధావివి నాయన. అందుచేత నీ మీద గట్టి నమ్మకంతో నిన్నొక పని చేయమని ఆజ్ఞాపిస్తున్నాను నాయనో. నా మాటలు శ్రద్ధగా విను, దానిని చేయటానికి ప్రయత్నించు. వాళ్ళ పని కావాలంటే ఎంతగా పొగుడుతారు చూడండి. పొగిడి పెట్టింది. నాకు కొడుకు, నీకు తమ్ముడు అయినటువంటి విచిత్ర వీరుడు, నీకెంతో ఇష్టమైనవాడు. అతడు చిన్నతనంలో సంతానం లేకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు. ఏడ్చింది. ఇప్పుడు అతడి భార్యలు చక్కని యవనంలో ఉన్నారు, సంతానాపేక్ష కలిగి ఉన్నారు. అందుచేత ఏదో పెట్టింది. అందుచేత నా మాటను పాటించి వారి యందు పుత్రులను పొందు. ఇది పెట్టింది. ఇది ధర్మమే, ధర్మ కార్యమే. నా మాటను పాటించి వంశం విచ్ఛిన్నం కాకుండా చూడు. అందుకని ఇప్పుడు నువ్వు రాజుకా ప్రజలను రాజుగా నువ్వు ఇప్పుడు రాజు అయిపో. నువ్వు ప్రజలను పాలించు. ధర్మ ప్రకారంగానే పెళ్లి చేసుకో. అంటే పబ్లిక్లోనే చేసుకో పెళ్లి అన్నట్టుగా నేను చెబుతున్నాను. నేను నా ఆజ్ఞ. మన పితృదేవతలను నరకంలో పడకుండా చూడు అన్నది. భీష్ముడు అన్నాడు, అమ్మా, ఆహా తల్లి జగన్మాత, అమ్మా తల్లి, నువ్వు ధర్మంగా చెప్పావు తల్లి. ఆహా, ఇందులో ఎలాంటి సందేహము లేదమ్మా. చప్పట్లు కొట్టాల్సిందే తల్లి నీ మాటకు. కానీ లోభంతో నేను రాజును కాను, పెళ్లి చేసుకోను. వీటిని స్వీకరించటానికి నా మనస్సు అంగీకరించటం లేదు. రాజ్యాన్ని చేపట్టడం, పిల్లలను కనటం అనేటువంటి ఈ రెండు విషయాల్లోనూ నేను చేసిన తీవ్రమైనటువంటి ప్రతిజ్ఞ నీకు తెలుసు. నీకోసమే చేశాను. రెచ్చిపోయాడు. నీ పెళ్లి విషయంలో ఈ రెండిటిని శుల్కంగా ఇచ్చానని నీకు తెలుసు కదా అమ్మా. ఈ ప్రతిజ్ఞను పాలించే విషయంలో నా దృఢమైన నిర్ణయాన్ని మరొకసారి తెలుపుతున్నాను విను అమ్మా. పరిత్యజేయం త్రైలోక్యం రాజ్యం దేవేషు వా పునః యద్ వాప్యధికమేతాభ్యాం నతు సత్యం కథం చన. నేను త్రిలోక రాజ్యాన్ని లేదా దేవతా సామ్రాజ్యాన్ని లేదా ఈ రెండిటికన్నా మించినది ఏదైనా ఉన్నా సరే దాన్ని విడిచిపెడతాను, కానీ సత్యాన్ని మాత్రం విడిచిపెట్టను అమ్మా. సూర్యుడు వెలుగును, అగ్ని వేడిని, ఆకాశం శబ్దగుణాన్ని విడిచిపెట్టవచ్చు, కానీ చంద్రుడు చల్లదనాన్ని విడిచిపెట్టవచ్చు. ఇంద్రుడు పరాక్రమాన్ని, యమధర్మరాజు ధర్మాన్ని విడిచిపెట్టవచ్చు. నా త్వహం సత్యముత్ స్రష్టం వ్యవసేయం కథంచన. నేను మాత్రం ఎలాంటి పరిస్థితిలోనూ సత్యాన్ని విడిచిపెట్టను. సమస్త ప్రపంచము నశించిన, నాకు అమరత్వము సిద్ధించిన, త్రిలోకరాజ్యం లభించిన నేను నా ప్రతిజ్ఞను విడిచిపెట్టను అన్న భీష్ముడి మాటలు విని సత్యవతి ఇలా అంది. ఏమంటుంది ఇంకా? నాయన, నీ గురించి నాకు తెలుసు, నీ సత్యనిష్ట నాకు తెలుసు. నువ్వు తలుచుకుంటే నీ తేజస్సుతోనే ముల్లోకాలను సృష్టించగలవు. నీ సత్య ప్రతిజ్ఞను నేనెప్పుడూ మరిచిపోను. కానీ ఆపద్ధర్మానుసారంగా ఈ రాజ్యాన్ని పాలించు, వంశపరంపరను నిలబెట్టు, ధర్మానికి పరాభవం కలగకుండా చూడు, మిత్రులకు సంతోషం కలిగించు, మంచి ఉపాయం ఏదైనా ఉంటే దాన్ని వెంటనే ఆచరించు నాయనా అని ఇలా సత్యవతి దీనంగా పలికింది. రాజ్యము వంశము నాశనం అవుతుంది కదా అని. భీష్ముడు ఆమెతో, అమ్మా, ధర్మం వైపు చూడు తల్లి, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టవద్దమ్మా, అందరినీ నాశనం చేయకు. అట్లా మనం చేస్తే
అసంబద్ధమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తే వంశమే నశించిపోతుంది. సత్యం నుండి భ్రష్టుడు కావటం, ఈ ధర్మంలో కూడా ఈ ధర్మంలో కూడా మంచిది అని చెప్పడం లేదు కదా తల్లి. ఓ రాజమాత, శాంతన మహారాజు వంశం ఇంతటితో ఆగకుండా ఉండే ధర్మబద్ధమైనటువంటి ఒక ఉపాయాన్ని చెబుతాను విను. నేను చెప్పిన ఉపాయాన్ని బుద్ధిమంతులు, పండితులు, ఆపద్ సమయంలో ధర్మము చెప్పే నేర్పురాలైన వారితోనూ సంప్రదించు. ధర్మం ప్రకారంగానే నేను వెళుతున్నాను. తరువాత లోకాచారాన్ని కూడా గమనించు. ఆ తరువాత ఏమి చెయ్యాలో నిశ్చయించుకో అన్నాడు భీష్ముడు. అందరితో కూర్చొని మాట్లాడదాం, సభ జరుపుదాం, ధర్మసభను జరుపుదాం, ధర్మ తీర్మానం చేసుకుందాం. నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ధర్మదేవతలకు తెలుసు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 104వ అధ్యాయం. భీష్ముడు సత్యవతితో, అమ్మా, భరత వంశంలో సంతానం వృద్ధి చెందటానికై ఒక ఉపాయాన్ని చెబుతున్నా విను. ఎవడైనా గుణవంతుడు ధనమిచ్చి నియమించు. అతడు విచిత్ర వీరుడి భార్యల యందు సంతానాన్ని కంటాడు అన్నాడు. సత్యవతి విచిత్రంగా నవ్వుతూ, నాయన, నువ్వు చెప్పింది నిజమే, ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. అయితే నీ మీద నమ్మకంతో మన వంశాభివృద్ధి కోసం నీకు ఒక మాట చెబుతున్నాను. ఆపద్ధర్మాన్ని పరిశీలించే నీకు ఈ మాటను చెబుతున్నాను విను. మన వంశంలో నువ్వే ధర్మాత్ముడు, ధర్మ ప్రకారంగానే వెళ్ళంటున్నావు కాబట్టి నేను ధర్మ ప్రకారంగా వెళుతున్నాను. ఎటు తిరిగి భీష్ముడినే ఇరికిస్తుంది ఈవిడ. సత్యస్వరూపుడవు, ఉత్తమ గతివి కనుక నా మాటలు విని ఆ తరువాత చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్తూ ఉంది. నువ్వు వసు మహారాజు పేరు విని ఉంటావు కదా. ఆయన శుక్లాన్ని ఒక చేప మృంగి గర్భాన్ని ధరించి ప్రసవించటం వల్ల నేను పుట్టానని తెలుసు కదా నీకు. తర్వాత ఒక పల్లెవాడు నన్నొక పుత్రికగా భావించి పెంచాడు. నేను అక్కడ రేవులో బాటసాలను అవతలి ఒడ్డుకు దాటిస్తూ ఉండేదానిని కదా. ఒకనాడు పరాశరముని వచ్చి నన్ను చూసి మోహించాడు. అప్పుడు ఒక ప్రక్క తండ్రి భయం, మరో ప్రక్క ఋషిశాపభీతి భయం నన్ను పీడించాయి. పరాశర మహర్షి అప్పుడు నాకు దుర్లభమైన వరాలిచ్చి సంకట స్థితి నుండి గట్టెక్కించాడు. నేనింకా సందేహిస్తూ ఉండగానే ఆయన తన తపశ్శక్తిని ప్రదర్శించాడు. నా శరీరం మీద మత్స్యగంధం పోయేలాగా చేసి నన్ను యోజనగంధిని చేశాడు. నాతో ఆనందించాడు. నాకొక పుత్రుణ్ణి ప్రసాదించి, ఈ యమునా ద్వీపంలోనే ఈ పుత్రుణ్ణి విడిచిపెట్టు, నువ్వు కన్యగానే మిగిలిపోతావన్నాడు. పారాశర్యో మహాయోగి సబభూవ మహాన్ ఋషి కన్యాపుత్రో మమ పురా ద్వైపాయనగితి శ్రుతః. నేను కన్యగా ఉన్నప్పుడే నా గర్భం నుండి మహాయోగి, మహర్షి అయినటువంటి ద్వైపాయనుడు జన్మించాడు. అతడే వ్యాసుడు. యో వ్యస్య వేదాంశ్చతురః తపసా భగవాన్ ఋషి లోకే వ్యాసత్వమాపేదే కార్ష్ణ్యాత్ కృష్ణత్వమేవ చ. పూజ్యుడైన ఆ మహర్షి తన తపశ్శక్తితో 4 వేదాలను వేరువేరుగా విస్తరించి విభజించి వ్యాస అంటే విభజించువాడు అనే పదవిని పొందాడు. పుడుతూ ఉండగానే 20 సంవత్సరాలు అయిపోయాడు, అంత పెద్ద అయిపోయాడు. మహాయోగి. నల్లగా ఉన్నాడు కాబట్టి అతన్ని లోకులు కృష్ణ అని పిలిచారు. ఆ బాలుడు జన్మిస్తూనే పెరిగి పెద్దవాడైపోయాడు. అసలు బాలుడుగా లేడు, పెద్దవాడైపోయాడు. మనమిద్దరము కలిసి పట్టుబడితే ఆయన విచిత్ర వీరుడి భార్యల నుండి పుత్రులను కంటాడు. ఆహా, ఎంత పెద్ద న్యాయం చెప్పిందో చూడండి. తన కొడుకే కదా అని చెప్పింది. సహి మాముక్తవాంస్తత్ర స్మరేహే కృచ్ఛ్రేషు మామితి తం స్మరిష్యే మహాబాహో యది భీష్మ
త్వమిచ్చసి. అతడు తండ్రితో కలిసి వెళ్ళిపోతూ, తల్లి నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు నీ ముందు ఉంటాను అన్నాడప్పుడు. భీష్మ, నువ్వు చెబితే నేను ఆ తపస్విని ఇప్పుడే పిలుస్తాను. నేను కళ్ళు మూసుకొని ఇప్పుడే పిలిస్తే వస్తాడు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ప్రత్యక్షమవుతాడు. అంత శక్తివంతుడు. అతడు విచిత్ర వీరుడి భార్యలకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. ముట్టకోకుండానే సంతానాన్ని ప్రసాదిస్తాడు అంది సత్యవతీదేవి. ఆ మహర్షి పేరు పలకటంతోనే భీష్ముడు 2 చేతులు జోడించి ఇలా అన్నాడు. తెలుసు కదా, ధర్మమర్థంచ కామంచ త్రినేతాన్యోను పశ్యతి అర్థమర్థాను బంధంచ ధర్మం ధర్మానుబంధనం కామం కామానుబంధంచ విపరీతాన్ పృథక్ పృథక్ యో విచింత్య ధియాధీరః వ్యవస్యతి సబుద్ధిమాన్. ధర్మం, అర్థం, కామం అనేటువంటి ఈ మూడింటిని పదే పదే ఆలోచించి ధర్మాన్ని దాని ఫలాన్ని, అర్థాన్ని దాని ఫలాన్ని, కామాన్ని దాని ఫలాన్ని, విపరీత ఫలాలను వేరువేరుగా ఆలోచించి తన బుద్ధి చేత మంచి చెడ్డలను నిర్ణయించుకునేవాడే ధీర పురుషుడు, బుద్ధిమంతుడు అని అనిపించుకుంటాడు. అమ్మా, నువ్వు చెప్పిన మాట ధర్మంగా ఉంది తల్లి. మన వంశానికి మేలు కలిగించేదిగా ఉంది. యోగశక్తితో నీ పెద్ద కొడుకు మంచిదిగా ఉంది. నాకు నమ్మకం కలిగింది తల్లి అన్నాడు. ఇలా భీష్ముడు అంగీకరించగానే సత్యవతి కృష్ణాద్వైపాయన మునిని స్మరించింది. వెంటనే వేదమంత్రాలను పఠిస్తూ అక్కడ వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. పిలుస్తూనే వచ్చాడు మహావిష్ణువు. సత్యవతి ఆనందంతో పొంగిపోయి కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. ఆనందాశ్రువులను విడిచిపెట్టింది. సత్యవతికి ప్రథమ పుత్రుడైన వ్యాస మహర్షి తన కమండలంలోని పవిత్ర జలాన్ని ఆమె మీద చల్లి నమస్కారం చేసి ఇలా అన్నాడు. భవత్యా యది బిప్రేతం తదహం కర్తుమాగతః శాధిమాం ధర్మతత్వజ్ఞే కరవాణి ప్రియం తవ. తల్లి, నీకు ధర్మతత్వం గురించి బాగా తెలుసు. నీ కోరిక తీర్చడానికి నేను వచ్చాను. నన్ను ఆదేశించు తల్లి. నిన్ను సంతోషపరచడానికి నేనేమి చెయ్యాలో చెప్పు అన్నాడు. ఇంతలో రాజపురోహితుడు అక్కడికి వచ్చి వ్యాస మహర్షిని పూజించాడు. ఆయన ఆ పూజను స్వీకరించి ఆనందించాడు. ఆసనం మీద కూర్చున్న తరువాత సత్యవతి ఆయనతో, ఓ వ్యాస, తల్లిదండ్రులిద్దరికీ పుత్రుడి మీద సమానాధికారం ఉంటుంది కదా. తండ్రి పుత్రుడికి యజమాని అయినట్లే కదా. తండ్రి పుత్రుడికి యజమాని అయినట్లే తల్లి కూడా అయి ఉంది కదా. ఇందులో ఎలాంటి సందేహము లేదు. బాగా దీన్ని వినండి ఓ బ్రహ్మర్షి. ఇక్కడే ధర్మ సందేశాలు కలుగుతుంటాయి చాలామందికి. మళ్ళీ మళ్ళీ వింటే మీకు ధర్మ సందేశాలు కలగవు. ఓ బ్రహ్మర్షి, నా పూర్వజన్మ పుణ్యం వల్లనో దైవయోగం వల్లనో నువ్వు నాకు పెద్ద కొడుకు అయినట్లుగానే విచిత్ర వీరుడు చిన్న కొడుకు అయ్యాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.